హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో చుక్క కూరతో క్విక్గా అయిపోయే రెసిపీని చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చుక్క కూర పుల్లగా ఉంటుందన్నమాట. గోంగూర ఏ టేస్ట్లో ఉంటుందో ఆ టైప్లోనే ఉంటుంది. చుక్క కూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కదా, దాన్ని రాకుండా చేస్తుందనమాట. ఇది రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. అయితే లేతగా ఉంటే కాడలు కూడా తీసుకోండి, మరీ ముదరకాడలు అయితే తీసుకోవద్దు. ఇలా కట్ చేసుకున్నాక ముందు సాల్ట్ వాటర్లో కడుక్కున్నాక తర్వాత నార్మల్ వాటర్లో కడుక్కుని సన్నగా తరుక్కోండి. చిన్నగా తరుక్కుంటే తొందరగా మగ్గిపోతుంది, క్విక్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా వీడియో చూసేవారు ఒక లైక్ అయితే చేయండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని చిన్న టీ గ్లాస్ వరకు పల్లీలు వేస్తున్నాను. ఇందులో పల్లీల పొడి వేయడం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుంది. సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి. నేను స్పీడ్గా చూపించాను కానీ సిమ్లోనే వేయించుకున్నాను. ఇది పక్కగా తీసుకున్నాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ పట్టదనమాట. 2 స్పూన్ల ఆయిల్తోనే సరిపోతుంది. ఒక 8 ఎల్లుల్లిపాయ రేకలను పొట్టు తీసుకుని దంచుకుని వేసుకోండి. చిన్న టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ పోపు వేగిందన్నప్పుడు 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నిటిని వేయించుకోండి. అంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గితే సరిపోతుంది. మీరు కారం వేసుకోను అనుకుంటే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొద్దిగా కారం వేయాలనుకుంటున్నాను కాబట్టి 2 పచ్చిమిర్చి మాత్రమే తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన చుక్క కూరని వేసుకుని చిన్న టీ స్పూన్ వరకు సాల్టు, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. తర్వాత మూత మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. ఇది చాలా స్పీడ్గా అయితే మగ్గిపోతుంది. చుక్క కూరలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇంతలో పల్లీలు చల్లారినాయి అనమాట. పల్లీలని లైట్గా పొట్టు తీసి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు పొట్టుతో అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే పొట్టు తీయకుండా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి. ఒక్కసారి మాత్రమే వేసుకోండి. పలుకు పలుకులుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో తిన్నప్పుడు. తర్వాత ఇది రెడీ చేసుకున్న పక్కన పెట్టుకోండి. ఇంతలో దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఈ విధంగా అయితే మగ్గిందనమాట. ఇంకా కొంచెం వాటర్ ఉందని మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇలా కొద్ది వాటర్ ఉన్నది అనగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. పులుపు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. తర్వాత ఒకసారి కలుపుకున్నాక ముందుగా రెడీ చేసుకున్న పల్లీల పౌడర్ని పూర్తిగా చల్లేసుకోండి. ఇలా చల్లుకుని 1 మినిట్ మాత్రమే కలుపుకుంటే సరిపోతుంది, రెడీ అయినట్టే. మీరు మిక్సీలో అవసరం లేదు, రుబ్బే పని లేకుండానే చుక్కాకు పచ్చడి అయితే రెడీ అవుతుంది. మీరు కర్రీ అని కూడా అనవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది, లేకపోతే దోశ ఇడ్లీలో కూడా తినవచ్చు. అంతేనండి, చుక్క కూరతో రెసిపీ చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.